నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదవారి ఆకలి నింపడమే అన్న క్యాంటీన్ల లక్ష్యం. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. జిలుగుమిల్లి మండలం సాయింపాలెంలో ఈ నెల 17 నుంచి ఉచిత మెడికల్ క్యాంపు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రకటన. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉచితంగా హోమియో మందులు అందించడం అభినందనీయం. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు వెల్లడి. ఉద్యోగులు అవార్డు పొందడం అంటే వారిపై మరింత బాధ్యత పెరగడమే. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజ్యోతి స్పష్టం. పేదవారి ఆకలి నింపడమే అన్న క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడుపట్నంలో శుక్రవారం ఆయన అన్న క్యాంటీన్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సుపరిపాలన అందించడం కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా అన్ని రంగాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గాను ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రజలతో కలిసి ఆయన అన్న క్యాంటీన్లో అల్పాహారాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ఎన్నిక అవగానే ప్రమాణ స్వీకారం చేయగానే 5 సంతకాల రూపంలో వాటన్నిటినీ కూడా అమలు చేసే కార్యాచరణ ప్రకటించడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తాం. ఆయన చేసిన 5 సంతకాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశంలాగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు 65 లక్షల మంది వృద్ధులకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ కాలం 3,000 నుంచి 4,000 రూపాయలు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 రూపాయలు, దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, 5,000 నుంచి 10,000 రూపాయలు, ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 16,700 ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సి కోసం సంతకం పెడతాం కానివ్వండి. మరి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కల్పిస్తాం కోసం జీలుగుమిల్లి మండలం సాయింపాలెం గ్రామంలో ఈ నెల 17వ తేదీన జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. ఈ మెడికల్ క్యాంపును ప్రజలు ఎన్డీఏ కూటమి శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీలుగుమిల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజును మమతా హాస్పిటల్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మమతా హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చిందన్నారు. దీంతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటుగా మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. అదేవిధంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. 17/8/2024 శనివారం ఉదయం 10 గంటల నుంచి మమతా హాస్పిటల్ వారు ఏర్పాటు చేసేటువంటి మెగా వైద్య శిబిరం కాయంపాలెంలో, జీలిమిల్లి మండలం కాయంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి 17 పంచాయతీల ప్రజలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా ఈ వైద్య శిబిరానికి సంబంధించి ఇక్కడ టెస్టులు చేసి ఇక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మంచి మెడిసిన్స్ ఇస్తారు ఉచితంగా. వీటిని తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏజెన్సీ ప్రాంతం
మనది సరైన వైద్య సదుపాయం అందట్లేదు. కాబట్టి మన వంతుగా మేము మీకు సహాయం అందిస్తామని మమతా హాస్పిటల్ వారు ముందుకు రావడం జరిగింది. అలాగే ఆ రోజు తలసేమియాకి సంబంధించి పిల్లల కోసం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి వారికి అందించడం జరుగుతుంది. కనుక నాయకులందరూ కూడా దయ ఉంచి ఆ రోజు రక్తాన్ని ఎక్కువగా మనం ఆ పిల్లల కోసం, బాధిత పిల్లల కోసం ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు సోకకుండా హోమియోపతి మందులు ఉచితంగా అందించడం అభినందనీయమని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో ఉన్న గోదావరి హోమియో క్యూర్ ఆసుపత్రి ద్వారా డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు సోకకుండా ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జట్టి గురునాథరావు మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడి ఎంతో మంది ఆసుపత్రి పాలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసలు వ్యాధి సోకకుండా మందులు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న గోదావరి హోమియో క్యూర్ నిర్వాహకుల్ని అభినందిస్తున్నామన్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ షేక్ రహమతుల్లా మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ మందుల పంపిణీ 20 వరకు కొనసాగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు హీరా హకీం, అచ్యుత శ్రీనివాసరావు, ఉద్దండం యేసుబాబు, ముల్లపూడి శ్రీనివాస్, నాయకులు మూపిడి శ్రీనివాసరావు, షేక్ అక్బర్, ఏలూరి ఫణికుమార్, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి హోమియో క్యూర్ హాస్పిటల్ వారు మన జంగారెడ్డి ప్రజలకి ఈ డెంగ్యూ అలా వైరల్ ఫీవర్ నుంచి ప్రికాషన్గా హోమియో మందు ఇవ్వడం ద్వారా మరి చాలామంది ఆరోగ్యాన్ని అలాగే ఆర్థికంగా కూడా కాపాడేదానికి ఒక సంకల్పం తీసుకుని ఒక 5 రోజులు ఫ్రీగా మందు ఇవ్వడానికి అందరం కూడా దాన్ని ఆదర్శంగా చేసినందుకు మేము సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ దోమలు, ఈగల వల్ల కూడా చాలామందికి వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి హాస్పిటల్కి వెళ్తే మనందరూ చూస్తున్నాం, వేలాది రూపాయలు అవుతున్నాయి ఈ రోజున. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి డాక్టర్ గారు కూడా మంచి ఫేమస్ డాక్టర్ గారు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికి ఈ మందుని వాడడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని ఆశిస్తాం. మన ఏరియాలో ఎక్కువగా డెంగ్యూ, చికెన్ గున్యా మరియు మొదలగు వైరల్ ఫీవర్ ఎక్కువగా వస్తున్న కారణంగా హోమియోపతిలో డెంగ్యూ మరియు చికెన్ గున్యా మొదలగు వైరల్ ఫీవర్కి నివారణ మందులుగా మనం ఇపటోరియం మరియు బెల్లడోనా, జెల్సిమియా మొదలగు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దీనివల్ల పేషెంట్స్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వాళ్ళకి డెంగ్యూ వల్ల వచ్చే తీవ్రతను మనం చాలా వరకు దీనివల్ల నియంత్రించవచ్చు. మరియు పేషెంట్కి ప్లేట్లెట్ కణాలు తగ్గకుండా ఉండడం కోసం కూడా ఈ మందులు బాగా పనిచేస్తాయి. వీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున 6 పిల్స్ చొప్పున 3 రోజులు చప్పరించవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రతి 10 రోజులకి ఒకసారి ఈ ఔషధాన్ని ఒకరోజు 6 పిల్స్ చొప్పున వేసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు పేషెంట్స్కి ఒకవేళ వ్యాధి సోకినా దాని తీవ్రత రాకుండా చేయవచ్చు. ఈ వ్యాధి నిరోధక మందులను 5 రోజులు అనగా 15/8/2024 నుండి 20/8/2024 వరకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఉద్యోగులు అవార్డు పొందడం అంటే వారిపై మరింత బాధ్యత పెరగడమేనని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న 4 ఉద్యోగులు ఉద్యోగ అవార్డులు పొందారు. ఈ సందర్భంగా వీరికి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. దీనిలో భాగంగా అవార్డు పొందిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్, మండల సర్వేయర్ ఎం తులసి, సీనియర్ అసిస్టెంట్ ఎం జ్యోతి, విఆర్ఏ జె శేఖర్లను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు ఒక కుటుంబంలో ఉండాలన్నారు. సమిష్టి కృషితోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమన్నారు. తమ కార్యాలయంలో 4 ఉద్యోగులకు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులు అందించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీతలు మాట్లాడారు. తహసీల్దార్ ప్రోత్సాహం, సిబ్బంది సహకారంతోనే తాము అవార్డు పొందగలిగామన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వరలక్ష్మితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మన ఆఫీస్లో మన రీసర్వే టీటీ రమేష్ గారికి మండల సర్వేర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అవార్డు వచ్చి ఉన్నది. దాని వలన మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఫంక్షన్ లాగా. మన ఆఫీస్లో ఇద్దరికి ఇన్ని డివిజన్లో ఉండే ఒకే ఆఫీస్లో ఇద్దరికి అవార్డు ఇచ్చారు. తర్వాత మన ఆఫీస్లో ఇంకొక ఇద్దరిని ఆర్డీఓ గారు గుర్తించి ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి మన జ్యోతి గారికి మన శేఖర్కి కూడా అవార్డు ఇచ్చారు. ఇదంతా మన ఆఫీస్లో ఒక పండగలాగా చేసుకునే ఉద్దేశంతో మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ సభను. ముఖ్యంగా ఏంటంటే మన రీసర్వే డీటీ గారు మనం ఏదైనా చెప్పామనుకో ప్రోటోకాల్ కానీ ఏదన్నా బాగా అటెండ్ అవుతారు. తర్వాత మన సర్వేర్ గారు ఝాన్సీ రాణి లాగా బయట అన్నీ బాగా చేస్తారు. తర్వాత ఏమో మన జ్యోతి స్పందన అన్నీ క్లోజ్ అయ్యేదాకా కూరుకోదు. తర్వాత శేఖర్ ఏమో మన ఏదైనా పని ఉంటే కుర్రోడు వీఆర్ఏ అతను ఒకడే యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ప్రతి పని అతనికి చెప్పడం అవుతుంది. మన బిఏలో టైంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా చాలా విషయాలు అతను చేయించడం జరిగింది. ఒక వ్యవస్థ అనేది ఒక ఫ్యామిలీ టైప్లో ఉండాలి. అవార్డులు వస్తూనే ఉంటాయి, వచ్చినా దాన్ని నిలబెట్టుకుని అదే విధంగా అది అవార్డులు ఎందుకు ఇస్తారు? ఎంకరేజ్మెంట్కి ఇస్తారు. నాకు అవార్డు వచ్చింది నేను ఈగోగా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అనకూడదు. ఎంకరేజ్మెంట్ చేయాలి, బాగా ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా అవార్డు పొందే విధంగా మనం హ్యాపీగా ఉండాలి. మన ఆఫీస్లో ఇంత నలుగురికి అవార్డ్స్ వస్తాం గ్రేట్. ఎందుకంటే ఒకే ఆఫీస్లో ఇంతమందికి ఇవ్వరు కదా, జిల్లా మొత్తంలో చాలా మంది ఉంటారు. ఎవరి రోల్ వాళ్ళు చేశారు. అందరికీ గుర్తించి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, మన జేసీ మేడం గారికి, ఏడీ గారికి, సర్వేర్ గారికి ఇచ్చినందుకు మన ఆర్డీఓ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మా జంగారెడ్డి తహసీల్దార్ గారికి మా ధన్యవాదాలు. అలాగే నా తోటి విఆర్ఓస్, విలేజ్ సర్వేస్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇది జంగారెడ్డిగూడెంలో కొన్ని చోట్ల అవార్డులు అనేది ప్రతి చోట తీసుకున్నాము. కానీ జంగారెడ్డిగూడెంలో చేయడం అనేది ఉద్యోగం అనేది కొంచెం చాలా కష్టమైన పని. అది ఇలా చేస్తున్నాము అంటే అది ఒక మా తహసీల్దార్ గారి గైడ్లైన్స్ వల్లే మేము చేయగలుగుతున్నాం. అలాగే కింద విఆర్ఓస్, విఆర్ఎస్ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశారు. దానివల్లనే మేము చేయగలుగుతున్నాం. ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి, ఆ విధంగా కొంచెం గైడ్లైన్స్ ఇచ్చి అవన్నీ చేయబట్టే మేము ఈరోజు ఇంత ముందుకెళ్తున్నాము. కాబట్టి ఇంకా మీ ఆశీస్సులతో మేము ముందుకెళ్తామని కోరుకుంటూ సెలవు. పని ఎవరైనా చేస్తామంటే పని చేసేదని గుర్తించి ఉత్తమ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఇంత పెద్ద మండలంలో పనిచేస్తున్నామంటే అందరి సపోర్ట్ ఉండడం వల్ల పనిచేస్తున్నామండి. అంటే ఏది తెలియకపోయినా ఇలా చేయాలని తహసీల్దార్ గారు గైడెన్స్ ఇవ్వడం వల్ల, కింద స్టాఫ్ సర్వేలు కానీ విఆర్ఓలు కానీ సపోర్ట్ చేయడం వల్ల ఇలా పనిచేస్తున్నాము. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలా ఇస్తూ ఇంకా మంచిగా మన మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని అవార్డు రావడానికి కారణం మా తహసీల్దార్ గారు మమ్మల్ని అందరినీ గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించారు. అలానే విఆర్ఓలు మా డీటీ మేడం కూడా బాగా సపోర్ట్ చేశారు. అందుకందరికీ జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి విశిష్టమైన చీరల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుండి విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం మహిళా భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామదేవతను దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసుకున్న శ్రీ 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 గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ వారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజాము నుండి కూడా విశేష అర్చనా కార్యక్రమాలు, అమ్మవారికి విశేషంగా ఈ సంవత్సరం
చీరలతోటి అమ్మవారికి ప్రాతకాలం నుండి కూడా అలంకరించడము, అలాగే శ్రీ గంగానమ్మవారికి హరిద్ర కుంకుమాదులతో విశేష అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులు, మహిళలు, జనులందరూ కూడా వేలాదిగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కావున మహిళలందరూ కూడా మీ ఇంటి వద్ద వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ గంగానమ్మవారిని అందరూ కూడా దర్శించుకున్నారు. కావున భక్తులందరూ కూడా శ్రీ గంగానమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్ ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అందించిన ఉత్తమ ఉద్యోగ అవార్డు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అధ్యయను వరించింది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఆర్డీఓ అవార్డు అందుకున్నారు. దీంతో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన్ను తహసీల్దార్ స్లీవా జోజితో పాటుగా పలువురు అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందన తెలిపారు. ఆయన రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఆర్డీఓ సహకారంతో తాము మరింత మెరుగైన సేవల్ని అందించే విధంగా విధులు నిర్వర్తిస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని కోర్టు ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కెఆర్ తేజస్విలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి కిషోర్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా స్వతంత్ర ఉద్యమంలో మహనీయుల పాత్రను స్మరించుకున్నారు. స్వతంత్ర సమర యోధుల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డర్. సెల్యూట్. ఆర్డర్. 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 సెల్యూట్. ఆర్డర్. సెల్యూట్. ఆర్డర్. జ్ఞాపకం చేసుకొని మనకి ఈ ఆనందాన్ని ఇచ్చారని చెప్పి మనకి చిన్న హెల్ప్ చేస్తేనే వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటి ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు. మనం ఎంత గుర్తుపెట్టుకొని ఉండాలి. కానీ మనలో ఈ వన్నెస్ లేకపోతే వాళ్ళ ప్రాణాలు విడిచిన దానికి అర్థం ఉండదు. మనం టుగెదర్ కాదు, వన్నెస్ గా ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్న చిన్నవి ఉంటాయి. మనం మనుషులు 100 we all are perfectly imperfect persons. ఏ మనిషి అయినా సరే పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ పర్సన్స్. అందుకని కొన్ని లోపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా తప్పులు ఉంటేనే అతను మనిషి, తప్పులు లేకపోతే దేవుడైపోతాడు. చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ మేజర్గా తీసుకోకుండా అందరూ చదువుకుండా ఈ స్వాతంత్ర దినోత్సవం నుంచి కూడా అందరం హ్యాపీగా. One of my favorite celebrations in the year, and every day is an Independence Day for us, and though we celebrate every day and we are enjoying our life with all the freedom, rights and duties given to us, this day is something special and we get to celebrate it with heart filled of patriotism, and we remember the stories of all the freedom fighters, and this day is the fruit bearing of all the sacrifices made by our brave freedom fighters. I believe the strength of our nation is in the unity standing forever, even in the versatile diversities we have, and I am very proud to be citizen of this country. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలం అనంతేశ్వర స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు.
అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భవానీ ప్రసాద్, దువ్వ రామకృష్ణ, ఎర్ర నాగేశ్వరరావు, రాంభ్రమం, లోవా, చోడవరపు రంగారావు, జ్యోతి సత్య తదితరులు ఉన్నారు. సమాజంలో స్నేహ మహిళా అభ్యుదయ సంఘం చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని పట్టణ సిఐపి రాజేష్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్నేహ మహిళా అభ్యుదయ సంఘం కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాతల సహకారంతో పలువురు చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడారు. దాతల సహకారంతో సమాజంలో సేవ కార్యక్రమాలు చేయడంలో తాము ముందు ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ యూకే మంగతాయరు, సెక్రటరీ బి మంగతాయరు, ట్రెజరర్ టీవీ రమణకుమారి, సభ్యులు చిన్నారి, రాణి, మంజుల తదితరులు పాల్గొన్నారు. 2017 వరకు కూడా కొనసాగించడం జరిగింది అనేక ప్రోగ్రామ్స్ మీద. ఆ తర్వాత కోవిడ్ వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఈ సీటు అనేది కొంచెం ఆగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక 2 years నుంచి మళ్ళీ దీన్ని ఎక్కువగా కమ్యూనిటీ నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకి అందవలసినటువంటి సదుపాయాలు, సహాయ సహకారాలు అందట్లేదు అనేటటువంటి దాని నేపథ్యంలో మరలా దీన్ని స్టార్ట్ చేసి జంగారెడ్డిగూడెం పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కళాశాల కరెస్పాండెంట్ ఆర్పి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వతంత్ర ఫలాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు స్మరించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదవారి ఆకలి నింపడమే అన్న క్యాంటీన్ల లక్ష్యం. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. జిలుగుమిల్లి మండలం సాయింపాలెంలో ఈ నెల 17 నుంచి ఉచిత మెడికల్ క్యాంపు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రకటన. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉచితంగా హోమియో మందులు అందించడం అభినందనీయం. వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు వెల్లడి. ఉద్యోగులు అవార్డు పొందడం అంటే వారిపై మరింత బాధ్యత పెరగడమే. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజ్యోతి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.